హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై రాజధాని. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాను. అప్పుడు నేను ఇంటిని ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇది ఓల్డ్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. దట్టు ఇది ఒక మెమొరీ లాగా ఉండిపోవాలనేసి నేను ఇది వీడియో తీసుకున్నాను. సో నేను వ్రతంకి ఇలా ఇంటిని డెకరేషన్ చేసుకున్నాను అనమాట. మనం ఒక్కరం ముస్తాబ్ అయితే కాదు కదా, ఇంటిని కూడా డెకరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా హస్బెండ్ మా పిల్లలు కూడా ధోతి పంచలో చాలా ముచ్చటగా ఉన్నారు చూడ్డానికి. ఇక్కడ ఇలాంటి అవకాశం చాలా తక్కువ అనమాట. ఇలా రెడీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో అయితే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవి ఉంటాయి. ఇక్కడ ఏముంటాయండి, అంతగా ఏముండవు కదా. బట్ అందుకోసం నేను వ్రతం చేసుకొని మంచిగా రెడీ అయినాను. నాకు అలా రెడీ అవ్వాలన్నా కూడా చాలా ఇష్టము, మన ట్రెడిషనల్ ప్రకారం రెడీ అవ్వాలంటే. సో ఇంటిని కూడా ఇలా మంచిగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను, చాలామందిని, ఫ్యామిలీస్ని. సో ఫుడ్ అయితే బయట నుంచి తెప్పించాను. ఫుడ్ కూడా చాలా బాగుండింది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే వాళ్ళందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత కూడా మంచిగా బ్లెస్డ్గా ఫీల్ అయినాము. హ్యాపీగా అనిపించింది. లైక్ ఒక పండగలాగా పరాయి దేశంలో ఉండి మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఒక పండగలాగా చేసుకోవడం ఇది నాకు సెకండ్ టైం అనమాట. నేను ఇంతకుముందు కూడా ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.